స్వామీజీ కూర్చుని చెట్టు కింద ఊరు వాళ్ళందరూ వింటున్నారు. చేతిలో చిన్న వింటులు పెట్టుకుంటాడు చిన్న వాళ్ళు అన్నాడు, స్వామీజీ మీకు 2 క్వశ్చన్స్ తెలుస్తారా? స్వామీజీ క్వశ్చన్ అడగబడి చెప్పిన సమాధానం బాగుంది, చెప్పకపోతే స్వామీజీ ఈ నిమిషంలో మీ మా ఊరు వదిలిపెట్టుకోవాలి అడిగాను. అడిగి పెట్టాను స్వామీజీ చేతిలో పెట్టాము, చెప్పండి స్వామీజీ తీసేస్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన అనుకున్నాడు కూడా వదిలిపెట్టాడు, దిగుతుందా ఓడిపోయి స్వామీజీ వెళ్ళబడ్డాడు. నువ్వు బతుకున్నాడు చేస్తాడు, అనుకుని నొక్కేస్తాడు, చచ్చిపోయి స్వామీజీ అంటే స్వామీజీకి అర్థమైందండి మీరు బాధలు బిడ్డ బతికింత చచ్చిపోయిందా నీ చేతిలో ఉంది బిడ్డది బతుకుందా చెప్పి నీ చేతిలో ఉంది. సో సినిమా లక్ష్యం బతుకుందా వస్తుందా? ఓకే ముందు పోతా వెనకపోతుందా? మనం ఈ కంపెనీ ఎంత తీసుకెళ్ళాలా అది చేతిలో ఉందండి, నీ చేతిలో ఉందండి. యూ ఆర్ ఓకే అడిగా ఏం సార్ సార్ ఈ కంపెనీ ఏంటి ఏం చూసుకోండి సార్ మీకు ఇంత దమ్ము ఉందని ఏం చేస్తారు మా అసోసియేట్ సార్ మై బ్యాక్ బోన్ వన్ ఆఫ్ పిల్లర్ సార్ సైనికుడు సార్ సోల్జర్ సార్ కట్టప్ప వాళ్ళు సార్ బతికేంత కాలం సినిమా పెట్టింది సార్. వాళ్ళు చూస్తే సార్ ఇంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇంత ప్రాజెక్ట్ ఇంత కష్టపడే బికాస్ ఆఫ్ యూ కదండి. సో దాన్ని ముందు తీసుకెళ్ళండి సార్, నథింగ్ ఎల్స్ బికాస్ యూ ఆర్ సినిమా లక్ష్మి. సినిమా లక్ష్మి యూ ఓకే యూ ఆర్ నాట్ దేర్. ఈ బిల్డింగ్ ఏంటని ప్లాంట్ ప్రాజెక్ట్ అదే సమ్ అదర్ కంపెనీ కమ్స్ సార్ బట్ యూ మేక్ సినిమా లక్ష్మి బికమ్ సక్సెస్ఫుల్. ఈ కంపెనీ నాది, ఈ ఓనర్షిప్ నాది, ఈ ప్లాంట్ నాది, ఇది అమ్మాలా మన కంపెనీ ఎక్కడికో తీసుకెళ్ళాలి. నెంబర్ 1 రిజిస్టర్ కంపెనీ ఓల్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ టు బికమ్ మేకింగ్ నెంబర్ 1. అది పెట్టుకోండి సార్, ఆంగులు పెట్టు అంటే ఇది ప్రాబ్లం. నెక్స్ట్ షాప్ మీటింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ 1000 పీపుల్ అటెండ్ అవర్ మీటింగ్. అక్కడ ఎవరీ మంత్ టార్గెట్ షుడ్ రేస్ అవర్ స్టాండ్ షుడ్ రేస్ ముందుకెళ్ళాలి. అది చూసుకోవాలి కట్టి ఓకే నా థింగ్ ఈజ్ అబౌట్ ఏసమన్నా నేను చాలా టైం ఇస్తున్నా కష్టపడుతున్నా కానీ దాంట్లో అవ్వట్లేదు. ఎంతమంది ఉందండి ప్రాబ్లం? ఎలాగా ఎంతమంది ఉందండి? చాలా మంది అప్రిషియేట్ చెప్తున్నారు అంటే మేడం ఓకే నువ్వు ముందు రిసర్చ్కి మనీ మేడం నేను కష్టపడుతున్నాను ఇంత టైం చేస్తున్నాను అదిగా ఫైనల్గా రిజల్ట్ ఆల్ ద డిఫరెన్స్ ఓకే రిజల్ట్ అంటే ఫైనల్గా ఆ మినిమా లేదా అది ఫైనల్ అంటే నేను కష్టపడుతున్నాను టైం ఇస్తున్నాను కష్టపడి పడుతున్నాను కానీ అవ్వట్లేదు. ఎక్కడో చిన్న మిస్సింగ్ లింక్ ఉందండి. నువ్వు బల్బ్ ఉంది, స్విచ్ ఉంది, ఆన్ చేసిన పవర్ ఉంది, ఆన్ అవ్వట్లేదు అంటే ఎక్కడ బుస్ కనెక్షన్ ఉంటుందండి. నా ఒక బుస్ కనెక్షన్ క్రియేట్ చేస్తే ఇట్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. నెంబర్ 1 థింగ్ ఏమంటే సో డూ థింగ్స్ దట్ గివ్ యూ మనీ. ఓకే మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి దానిపైన ఫోకస్ పెట్టండి. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి సార్ కస్టమర్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు సార్ ఓకే 3 థింగ్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ బై యూ ఫస్ట్. నెంబర్ 2 మీ కంపెనీ. నెంబర్ 3 మీ ప్రొడక్ట్ అండి. మనం ఏం చేస్తామంటే మాది సాగర్ దగ్గర ఒక వెంచర్ ఉంది, బెంగళూరు వెంచర్. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే మా కంపెనీ ఈ కంపెనీ బాగా ISO 2015 మాది రేరా అప్రూవ్డ్ కంపెనీ నాట్ ఇంట్రెస్టెడ్. వాడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ ఎట్ ఓకే నో ఆర్ యూ ఓకే అంటే ఏంటి యూ షుడ్ సెల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఓకే. ఫస్ట్ మిమ్మల్ని వాడు కొంటే ఓకే మీరు వాడికి నచ్చితే నెక్స్ట్ గా మీరు నచ్చింది అనుకోండి నాట్ పాసిబుల్. ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే యూ ఆర్ ద ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ చూసుకోండి ఓకే మనకి ఏంటి ప్రొడక్ట్ అండి ప్రైమ్ లొకేషన్ ప్రొడక్ట్ ఉందా చెప్పారు ఇప్పుడు CEO గారు లెస్ ప్రైస్ అండ్ ఈవెన్ EMI ఆప్షన్ ఉందా అండ్ నెక్స్ట్ హైవే పక్కన ఉందా అండ్ ఎనీబడి ఇన్వెస్ట్ కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ 5 years కి అప్రిషియేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర అప్రిషియేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ కమిషన్ ఫర్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్ట్ ఓకే నమ్మకం ఓకే. ఈ డబ్బులు పెడితే ఈ కంపెనీ పైన మనం నమ్మొచ్చు అది ఉంది కదండి. సో ప్రొడక్ట్ ఈస్ వండర్ఫుల్ కదండి. వీ గాట్ గుడ్ ప్రొడక్ట్ నో ద థింగ్ ఈస్ నో ఎస్ఎఫ్ఐ ఓకే సినిమా ఇన్ఫర్డబుల్స్ ఈజ్ ఇట్ ద కంపెనీ గుడ్ చెక్ దట్ నో. ఇప్పుడేంటి మనం ISO 2005 అండి రేరా సర్టిఫైడ్ కంపెనీ కదండి. అది కాకుండా మనకి మన విజన్ కదా 1 lakh customers 1 lakh associates and close 8 projects and ongoing 3 and then 3 more coming. Yes or no? No. Sir will tell you after my class. Okay. Which are the new projects starting now? 3 అయిపోయినాయి 3 అవుతున్నాయి కదండి రైట్ నౌ ఓకే. అండ్ దెన్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ అలవెన్స్ రేరా సర్టిఫికేట్స్ కార్ డౌన్ పేమెంట్ అండ్ దెన్ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ ఇప్పుడు నాకు చెప్పారు కదా ఇవన్నీ మనకి ఇస్తున్నారండి. సో కంపెనీ గురించి ఆ బిజినెస్ నో ప్రాబ్లం అంటే ప్రొడక్ట్ ఈస్ గుడ్ కంపెనీ ఇస్ గుడ్. ద థింగ్ ఈజ్ ఏమంటే ఇక్కడ ఏమంటే ఈ మూడిట్లో కంపెనీ ప్రాబ్లం ఉంటే కెమెరిక్ సార్ చూసుకుంటాడు. ప్రొజెక్ట్ ప్రాబ్లం ఉందా కెమెరిక్ సార్ దగ్గర సార్ చూసుకుంటారండి. ఏంటంటే ప్రొజెక్ట్లో ఇంకేం చేయాలి ఏం సజెషన్ ఇవ్వాలి దేని లుక్ ఆఫ్టర్ అది లేకుండా మీరు ఎన్ని సజెషన్ గివ్ దెమ్ లింక్ ఆఫ్టర్ ఆ ప్రాబ్లం కదండి. కానీ ఇక్కడ ఏంటి మీరు స్టిల్ అమ్మలేకపోతున్నారు మేడం అంటే సార్ యూ హ్యావ్ ద
ప్రాబ్లమ్ ఏరియా. అండ్ దీనికి ఏమంటే యూ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ, యూ ఆర్ ద ఫేస్. ఓకే, సో సే నేను సిరి మహాలక్ష్మి అంటే ఏంటి? యూ ఆర్ ద ఫేస్. ఎంతమంది అండి డైరెక్ట్ గా కమ్ టు చైర్మన్ సార్కి వచ్చేసి, సార్ మీరు ప్లాట్ అందరూ వస్తారా ఫస్ట్ సార్ టైం ఉందా సార్? ని ఎప్పుడో కానీ చూడలేరండి కస్టమర్లు. ఈ కెనాట్ ఈవెన్ మీట్ అవర్ చైర్మన్ సార్ కలవడం చాలా కష్టం అండి. సో ఏంటండి, యూ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. సో వెన్ యూ సే దట్ ఐఎమ్ సిరి మహాలక్ష్మి, సో ఫర్ మీ మీరు నా కంపెనీ, నా కేవీ సార్ కాదు. కేవీ సార్ చాలా దూరం ఉండదు, ఐ కాంట్ సీ బట్ ఐ కెన్ సీ యూ కదా. ఫస్ట్ మీరు చూస్తారు కదండి, యూ ఆర్ ద ఫేస్ ఆఫ్ కంపెనీ. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని మీరు అమ్ముకోవాలి మేడం. మిమ్మల్ని మీరు అమ్ముకుంటే, ఓకే, నేను మిమ్మల్ని కొంటే మీ కంపెనీ కొంటే ప్రోడక్ట్ కొంటా. మిమ్మల్ని కొనలేదనుకోండి, మీకు నాకు నచ్చలా, ఐ సెడ్ నో ప్లీజ్ గో. మీకు నచ్చారనుకోండి, మీరు చెప్పిన మాట వింటాడు, కూర్చోబెడతా, కప్ టీ ఇస్తా, గ్యాస్ బిల్ ఇస్తా, మీకు చెక్ ఇస్తా, లేకపోతే మీకు ఇవ్వనండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దానికి ఏం చేయాలా? అప్డేట్. మీరు చూస్తారండి, ఒకప్పుడు 10 ఏళ్ళ క్రితం మనకు నోకియా ఫోన్ ఉండేది, తెలుసు కదండి? నోకియా ఫోన్ అది ఇప్పుడున్న మార్కెట్లో ఎవరి 6 months కి ఫోన్, ఓకే, న్యూ ఫోన్, ఐఫోన్ కొట్టరా చేస్తున్నామా చేయలేదని. ఒకప్పుడు కూడా కెమెరాలు ఉండేది, ఇప్పుడు అన్ని ఐఫోన్ ఫోన్స్ కెమెరా కొత్త వచ్చిందని. ఎవ్రీ టైం ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తారు కదండి. థింగ్ ఏమంటే, ఆర్ యూ గెటింగ్ అప్డేటెడ్? అంటే ఒక 5 ఏళ్ళ క్రితం ఎట్లా ఉంటారు మీరు, ఇప్పుడు ఎట్లా ఉంటారు? ఏం అప్డేట్ అయితే, సార్ నా వెయిట్ పెరిగింది సార్, 3 kg పెరిగినా సార్, పొట్టు వచ్చింది సార్, జుట్టు ఊడిపోయింది సార్, ఇంకా సార్ పెళ్ళి సార్, పిల్లలు పుట్టింది సార్, ఇంకేమైంది ఇంకంటే సార్ బీపీ షుగర్ వచ్చింది సార్, ఇంకా సార్ ఈ మధ్య కొంచెం తావడాలు పడేది సార్, సిగరెట్ వాళ్ళు పడేది సార్. ఓకే, ఇంకా ఏదో సార్ బుక్ చదివా, బుక్ అదే ఒకటి సార్, బుక్ అంటే బుక్ ఏం బుక్ సార్, పేపర్ చదివా, పేపర్ చదవాలా సార్, మీరేమన్నా మన రియల్ ఎస్టేట్ రీసెర్చ్ అట్లా ఉంటుందా సార్? ట్రేడింగ్ అంటే మా సార్ కేవీ సార్ ఇప్పిస్తారు సార్, వస్తుంది సార్, లేకపోతే రూపాయలు ఖర్చు పెట్టాం, అమ్మ అది చేస్తారు, ఎట్లా పెట్టలేదు సార్? అంటే మనం వెయిట్ పెరిగితే, ఏజ్ పెరిగితే, ఓకే, ఆ చుట్టూ ఉండిపోతే మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా, కాదు కదండి. యూ హావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ కదండి. దానికేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే యూ వేర్ అండ్ డ్రెస్ మేక్స్ మదర్ ఫేస్. ఓకే, 15 సెకండ్లో మేడం సైకాలజీ, నేను ఐ డన్ 8 PG క్వాలిఫికేషన్. సైకాలజీ ఏమంటే ద మూమెంట్ ఐ మీట్ యూ 15 సెకండ్లు పట్టుద్దండి. ఓకే, టు లైక్ యూ ఆర్ డిస్లైక్ యూ 15 సెకండ్. ఏం చూస్తాం, ఈయనకి ఎంత బుర్ర ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, వేదాలు, ఉపనిషత్తు, ఖురాన్, బైబిల్, గీత, ఓకే, అని చదివిండు. ఆ తర్వాత పాట ఎట్లా చూస్తారండి? when you look at your face, how well you dressed up, very important. Dress, okay, the way you dress up very important kadandi. So అంటే if you are into sales, no, you have no other choice but to invest and dress first for అంటే మీరు వేసుకునే ప్యాంటు, వేసుకునే షర్టు, మీరు వేసుకునే షూస్, మీరు వేసుకునే వాచ్, the way you dress up yourself, choose never dress up. yeah, బిగ్ బాస్ నాకు చెప్పారు మీరు అంటే ఆయన తప్పే అట్లా సల్మాన్ కదా, నేను సల్మాన్ కాదు, మీరు రేఖ మాక, ఓకే, నో ఈ షుడ్ బి లైక్ దట్ కదండి. అని ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్ పైన యూ హావ్ టు ఇన్వెస్ట్. ఓకే, సో నేను ఆ పాడుబడి షర్ట్ వేసుకుంటా, స్పాట్ షర్ట్ వేసుకుంటా, గడ్డం చేసుకోను, ఓకే, చుట్టు పెరుగుతుంది, ఐ వాంట్ టు పుట్ ఇన్, ఐ డోంట్ మేకప్ మై సెల్ఫ్ అంటే కష్టం మేడం. సో ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ మై సెల్ఫ్. ఓకే, మన బాడీ పైన, మనం వేసుకునే డ్రెస్ పైన ఫస్ట్ టు స్పెండ్ వాట్ కెన్ డ్రెస్. సెకండ్ థింగ్ ఇస్ అండ్ మన వైబ్స్, అంటే మీరు గో టు పర్సన్ ఒక మంచి వైబ్ అంటే మేడం చూడగానే ఒక పాజిటివ్ ఫీల్ రావాలి. మీరు గమనించారా సార్? కొంతమంది చూడగానే అని హ్యాపీ ఫీల్ వస్తుంది, చూపిస్తే ఇటువంటి అనిపిస్తుంది, తెలియదు ఎందుకు అట్లా అనిపిస్తుంది అండి. దానికి ఏం లేదు సార్, ఎప్పుడైనా ఒక ఫేస్ పైన ఒక స్మైల్ ఉండాలి మేడం. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ లైక్ యూ స్మైల్. చాలా మంది అంటారు, సార్ సిరి మహాలక్ష్మి సార్ ఇలాంటి అమ్ముతున్నాం సార్, ఉంటారా సార్? ఏంద్రా అంటే సార్ సిరి మహాలక్ష్మి అంటాడు పొద్దునే. వాట్ కైండ్ ఆఫ్ ఫేస్ ఆర్ యు పుట్టింగ్ సార్? స్మైల్ నో. చాలా మంది అండి యూ స్టాప్ స్మైల్ ఇవ్వాలి. ఓకే, మన అమెరికాలో ఒక కాంపిటీషన్ ఉంది సార్, జోక్ కాంపిటీషన్ మేడం. అంటే జోక్ అంటే చెప్పే కాంపిటీషన్ కాదు మేడం, స్పెషల్ కాంపిటీషన్. అంటే ప్రపంచంలో 100 టాప్ జోకర్స్ విల్ కమ్ అండ్ టెల్ జోక్స్ కాంపిటీషన్ ఉంది సార్. యూ షుడ్ వాంట్ సిట్ టు వినాలి అన్ని జోక్స్, నమ్మకుండా ఉండాలి. ఏ మనిషి అయితే మ్యాక్సిమం జోక్స్ నమ్మడం ఆ మనిషికి వరల్డ్ కప్ స్పెషల్ కాంపిటీషన్. ఫస్ట్ ఒక అమెరికన్ వాడు పోయాడు, 5 jokes కదా, కుడ్ నాట్ కంట్రోల్, డిస్క్వాలిఫైడ్. పాకిస్తానీ ఫెలో 7 jokes, స్టార్ట్ లాఫింగ్, డిస్క్వాలిఫైడ్. ఒక చైనా వాళ్ళ 12 jokes, డిస్క్వాలిఫైడ్. అందరూ అయిపోతున్నారు డిస్క్వాలిఫైడ్. దాంట్లో ఒక ఇండియన్ అన్నాడు, సార్ నేను
జోక్స్ ఇంకా సీరియస్, సెకండ్ జోక్ 10 జోక్స్ ఇంకా సీరియస్, అందరు జోక్స్ అయిపోయినాయి 100 జోక్స్, బట్ ఇంకా సీరియస్. ఫస్ట్ వరల్డ్ కప్ ఇండియా ఓన్ మేడం. అండ్ వెరీ కేమ్ టు ఇండియా, మోదీజీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రెడ్ కార్పెట్ దండేసి దిగేది. ఆ దండ పడగానే వాడు కింద పొరుకుంటూ అవుతున్నట్ట. అండ్ వాడు సర్ప్రైజ్ అయిపోయాడు, మోదీజీ ఇదేట సిగ్గులు పట్టుకున్నారు, ఏంది రామయ్య మోదీజీ దండేస్తే అవుతున్న ఇద్దరు కింద పడి. అది కాదన్నా వాళ్ళకు చూపించింది కదన్నా, ఇప్పుడే అర్థమైంది అన్న. అందుకే నవ్వుతుంది. కొంతమంది ఇంటికి వెళ్ళి 9 o'clock మందులకి నవ్వుతుంటే ఏమంటే ఎవరికి మొబైల్ వాట్సాప్ బాత్రూంలో వాళ్ళు వాట్సాప్ చేస్తాంటే మొదటి డిలీట్ చేసుకుని రైట్ అంతా ఎవడ మొత్తం డౌట్ అంతా ఏమంటే సార్ తిరుగుతా ఉంటాడు. ఈ మొబైల్ ఎవరు మెసేజ్ వస్తుంది చూసుకుంటే కానీ నవ్వుతుంటే ఎవరితో నవ్వుతుంది ఎవరు ఏం లేదు కదండి. ఎవరి లేదు చేసిన చెప్పిన జోక్స్ అర్థమైందమ్మా. సగం మంది లాఫ్ మేడం స్మైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్ చేస్తే లాఫ్ చేస్తే యూ బి సో హ్యాపీ, యూ నో ఆటోమేటికల్గా పీపుల్ లవ్ యూ ఫర్ దట్. యూ షుడ్ ప్రొడ్యూస్ గుడ్ వర్డ్స్. నో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిందాస్. కష్టాలు ఎవరికి సార్, కష్టాలు అందరికీ ఉన్నాయి సార్. ఓకే కష్టాలు అందరూ, కష్టం లేని మనుషులు ఉండేది సార్. కష్టం మోదీజీ కష్టం ఉంది, రాహుల్ గాంధీ కష్టం ఉంది, నాకు కష్టం ఉంది, నాకు ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది, ముఖేష్ అంబానీకి ఉంది, గౌతమ్ అదానికి ఉంది, చంద్రబాబు గారికి ఉంది, లోకేష్కి ఉంది, అంటే పవన్ కళ్యాణ్కి ఉందండి. అసలు కష్టం లేని మనిషి అని ఉన్నాడు. ఎప్పుడు ఉండదు సార్, చచ్చిపోయినా ఉండదు కష్టం మేడం. బతుకున్నాం శ్వాస ఆడుతుందంటే కష్టం ఉంటుంది మేడం. అది ఎవరికి ఎంత చెట్టుకు అర్థం కాదు. సో కేబినెట్ సార్ కష్టం మీద ఆయన అందరూ ఓకే నైట్ నిద్రపోడు, బీపీ షుగర్ టాబ్లెట్స్ పట్టుకుంటాడు సార్. ఏమంటే ఈ రోజు 3 లక్షలు ఖర్చు పెట్టినా చేసుకుని డబ్బులు ఇచ్చినా ఈ అంతా ఆయన చేసేది బాధ్యత. ఎవరి మీద టెన్షన్ సార్, అందరికీ ఉన్న టెన్షన్ సార్. ఓకే టెన్షన్ మనుషులు ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వదిలేసాడు సార్ అంతా. ఈ నిమిషం నేను మీతో, మీరు నాతో ఉన్నారు కదండి, దట్స్ సత్యం ట్రూత్ అండి. జస్ట్ బీ హ్యాపీ నో.